మీకు ఏది అవసరమో అన్ని కూడా దేవుడు మనుషులను సమకూర్చి మీ దాకా రప్పించేస్తాడు. ఆయన మీ విషయంలో దేని విషయంలో మీరు భయపడగలదు. ప్రభువు మీతో ఆవరించి మీ యొక్క ప్రతి అవసరత, తల్లి తండ్రి ఆయనే. మీరు తల్లి తండ్రిగా దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని అవసరతలు తీరుస్తాడు. నీ బ్రతుకు దినములయ్యు కృపాక్షేమములు దేవుడిస్తాడు. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. మీలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు అవ్వాలి, మీలో చాలా మంది పోలీసులు అవ్వాలి, మీలో చాలా మంది డాక్టర్లు అవ్వాలి, మీలో చాలా మంది సమాజ సేవ చేయాలి. ఈరోజు మీరు ఇలా కూర్చున్నారే, భవిష్యత్తులో మీరే అనేక మందికి పెడతారు. దేవుడు అతి కృపాక్షేమం ఇస్తాడు. ఇక్కడ మిమ్మల్ని అందరూ చూసుకుంటున్నారు. ఇక్కడ సహోదరుడు ఉన్నారు, ఆయన కొంతమంది ఉన్నారు కదా. వీరంతా కూడా మీ ఎదుర ఎంతో బాధ్యత వహించారు కదా. అలా బాధ్యత వహించబట్టి మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు. దేవుడు వారిని దీవించాలి. బ్రదర్, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. చిరకాలము యెహోవా మీతో ఉండి దేవుడు మీకు విద్య, జ్ఞానము, తెలివి, ఐశ్వర్యము, సొమ్ము అనుగ్రహించి, ప్రభు ఒక మాట అంటాడు, ఆయన దగ్గరకు వస్తానంటే మీ దగ్గరకు వస్తానని. ఈరోజు పరిశుద్ధ ప్రార్థన మందిరమే మీ దగ్గరకు వచ్చింది. మీరు దేవుని దగ్గరకు వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం.